చేతులు కూర్చోండి అమ్మ అయినా అమ్మకేం చెప్పాలంటే ఏం చెప్పండి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏదో 3 విషయాలు అమ్మ కంప్లీట్ చేస్తాను గుర్తెచ్చుకొని చెప్పు చెప్తాను గట్టి కలిసావుగా పెట్టేశాం ఇవాళ మీ ల్యాబ్లో ఏంది అందరు దగ్గుతున్నారు కహం అని ఏం చేసావు దగ్గెందుకు వచ్చింది నేను చెప్పావు కదా సోడియం కార్బోనేట్ పర్మాంగనేట్ 2 కలుపుతా అని కెమికల్ రియాక్షన్ వచ్చిందా ఎక్కువ కలిపిందా అమ్మ నీకు తెలుసా వాడి గురించి మొత్తం తెలుసు అట్లా ఉంటుంది ఇంకా అమ్మకు కూడా తెలుసు చెప్పు ఏం చేసావు ల్యాబ్ లో ఏం కలిపావు నువ్వు నువ్వేం కలపకుండానే ల్యాబ్ లో పొగ వచ్చిందా నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈరోజు ల్యాబ్ లో టెస్ట్ లో ఎంతకి 35 అంటావా ఫీజు ఎంత కట్టావు లాస్ట్ మంత్ 70,000 5 మార్కులు వచ్చాడు నీకే అనిపించారా అలా అంటే అయిపోద్దామా ఇంకా మరి బాగా దాని గురించి అది అది చేసిన తప్పుగా తలంచుకుంటే అయిపోద్దా అప్పు వీళ్ళిద్దరు ఎప్పుడు అప్పయిపోయినా 7,000 రూపాయలు చదువుకోవడానికి అమ్మాయికి 8,000 అనుకుంటున్నాను సంవత్సరం 15 లక్షలు పెట్టి చదివిస్తున్నా చెప్పు కలెక్టర్ అవుతా అవునా నువ్వు అమ్మాయి చదివిస్తలేదు మర్చిపోయావా చదివి కలెక్టర్ చదువుతున్నాను బయోలాజికల్ నీలో గ్రావిటీ ఏది ఏంటమ్మా ఇది మొత్తం ఎడ్యుకేషన్ అంత చిన్నదే నేనే పెద్ద కోర్స్ అనుకున్నాగా దానికే 15 లక్షలు తగిలిస్తావా అది కాక అమ్మాయికి ఏం తెలియదామా ఉన్నవన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటుందంట ల్యాబ్లో ఎవరికి ఏం జరగకుండా తింటానికి కదమ్మా మొత్తం కలిపి టెస్ట్లో ఒకే రోజు చేస్తా ఉంటుంది ఆయన నన్ను పిలిచి ఏమంటున్నాడు అనుకున్నావు ఈవినింగ్ వెళ్తే మొత్తం నన్ను సర్దమంటున్నాడు బాక్సులన్నీ ఆమె ఆపిల్ బయటికి వెళ్ళి పానీపూరి కట్టండి మళ్ళీ పాట పెట్టుకుని ఎక్కియడం ఒకటి ఉంది టటా మన ఒక కలికిలో పాట వచ్చింది కదా ఆ పాటకి స్టెప్లు కూడా వేస్తున్నాం ఆ చెట్టు కాడ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా క్యాప్స్లో పడుతున్నారు ఏం చెప్పలేదు నువ్వు ఏం చెప్పాలి అదేం చెప్పట్లేదు ఏందమ్మా ఏం మాట్లాడు నువ్వు అన్ని దోసుకోవడానికి పుట్టింది సరే నీ పాకెట్ మనీ అడిగినా రేపు 3,000 ఇస్తున్నావు ఇట్లా మాకు ఇచ్చేది అంత చెప్పినా అంతే చెప్పు నేనేం చెప్పాలి నువ్వేం చెప్పినా చెప్పు నేను ఈరోజు